హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, టమాటో, క్యారెట్, బంగాళదుంప, కొత్తిమీర, పుదీనా అన్నీ తీసుకున్నాను. అన్నీ వేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా వెజిటబుల్ రైస్. మనం ఇంకా రైస్ కర్రీ విడివిడిగా వండుకోకుండా ఒకేసారి ఇలా వండుకొని తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసాను. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం వేగాక జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే నూరు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా మనం వేయించేసుకుందాము నూనెలో. వెజిటబుల్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో చూసి కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు కనుక చూస్తే ఏదో ఒక కామెంట్ చేయండి. మీరు ఏదో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట, కొంచెం నా వీడియో ఎలా ఉంది ఏంటి అని. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. వేసుకొని అది కూడా మనం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని రకాల కూరగాయలు ఇలా ఒకేసారి మనం రైస్తో కలిపి తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే మనకి ఇంకా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే మనకి తొందరగానే అయిపోతుంది కదా. ఇది ఫాస్ట్గా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో కూడా మనం వెజిటబుల్ రైస్ అనేది పెట్టచ్చు. మనకి చాలా రకాల రైస్లు ఉన్నాయి. క్యారెట్ రైస్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని, టొమాటో రైస్, పాలక్ రైస్, వెజ్ పులావ్, వెజ్ రైస్, ఇలా రకరకాలుగా మనం ఇలా అన్నం కూర విడివిడిగా వండుకోకుండా ఇలా ఒకేసారి వండేసుకుంటే మనకి చాలా అంటే తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా మనం తిన్నట్టు ఉంటుంది అనమాట. అన్ని రకాల కూరగాయలు వేసాను. బీన్స్ వేసాను, చిక్కుడుకాయ ముక్కలు, టమాటో, బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్, మూడు కలర్స్ క్యాప్సికమ్, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ ఇవన్నీ వేసాను. కొంచెం ఇవన్నీ కూడా మగ్గడానికి సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసాను. పచ్చి బఠానీ ఇవన్నీ కూడా మనకి మగ్గాలన్నమాట బాగా. ఇవన్నీ కూడా బాగా మగ్గితే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకుంటే మనకి కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుందాము. చూడండి, ఇదంతా కూడా కొంచెం మగ్గినాయి. ఇప్పుడు మనం సరిపడా కారం కూడా వేసుకుందాము. కారం లేకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కారం ఉంటే మనకి కొంచెం టేస్ట్ స్పైసీగా తిన్నట్టు ఉంటుంది. స్పైసీ తినని వాళ్ళు కారం లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు రైస్ని నానబెట్టేసుకున్నాను. టూ కప్స్ రైస్ అనమాట. కడిగేసి నానబెట్టేసుకున్నాను. ఆ రైస్ కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేద్దాము. ఇప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట వెజ్ రైస్ అనేది. సో ఇలా మనం ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అట్లా వేసుకుందాం అనమాట. ఇంకా అందరికీ తెలిసిందే కదా కొలత ప్రకారం వాటర్ వేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే నేనేమి యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. మామూలుగా ఇంట్లో ఉన్న రైసే యూజ్ చేశాను, హెచ్ఎండి రైస్. బాస్మతి రైస్తో కూడా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడడానికి, అలాగే తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను బాస్మతి రైస్ ఏం తెప్పించలేదన్నమాట. ఇంక ఇంట్లో ఉన్న రైస్తోనే చేసుకున్నాను. ఇంకా వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. వాటర్ ఉన్నప్పుడే చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసేసుకోండి. మనకి చాలా తొందరగా అయిపోతుంది. అలాగే మంచి టేస్టీ ఫుడ్ తిన్నట్టు కూడా మనకి మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. కర్డ్ వేసుకొని తినొచ్చు, నిమ్మకాయ పిండుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసాను. మధ్యలో ఇలా ఒక్కొక్కసారి కలుపుకుందాము. కిందది పైకి కిందకి అలా కలుపుకుంటే మనకి చిన్న మంట పెట్టి లాస్ట్లో మగ్గించుకుంటే మనకి రైస్ అంతా కూడా ఇలా మగ్గిపోతుంది అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. మనం ఇంకా కర్డ్తో అలాగే ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కతో కూడా మనం సర్వ్ చేసేసుకుందాము. ఇంకా మనకి వెజ్ రైస్ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.